త్వరలో రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ 8,432 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది. కోస్తా ప్రాంతంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. అలాగే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే సంక్రాంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి తెలుగువారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి రావడానికి వీలుగా 2,432 బస్సులను ఏర్పాటు చేసినట్లు, మిగిలిన బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తిరిగే విధంగా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ యాజమాన్య సంస్థ ప్రకటించింది. విశేషం ఏమంటే ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని ఈ ప్రకటనలో తెలిపింది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో అతి పెద్ద ఎత్తున సంక్రాంతి జరుగుతుంది. ఎడ్ల పందాలు, కోడి పందాలు, జూదాలు అక్కడ సర్వసాధారణంగా ఈ సంక్రాంతి రోజుల్లో జరుగుతాయి. దీనికోసం దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పందాలు కాస్తుంటారు. ముఖ్యంగా భీమవరం ప్రాంతాల్లో మరీ బీభత్సంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులు ఇప్పటికే ఈ కోడి పందాలపైన నిషేధం విధించినా ఇది సాంప్రదాయబద్ధంగా జరిగే ఆటని కత్తులు లేకుండా చేసుకుంటామని చెబుతున్న నిర్వాహకులు చివరికి కత్తులతోనే ఆ కోళ్ళని చంపేసి పందాలు కాస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు రానున్న ఆంధ్రులకి ఏపీఎస్ఆర్టీసీ ఈ బస్సులు ఏర్పాటు చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు. అయితే ఇవి ప్రతి ఏటా ఏర్పాటవుతున్న పండుగ వేళల్లో సొంత ఊర్లకు చేరుకోవడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటారు. రైళ్లన్నీ క్రిక్కిరిసిపోతుంటాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మరిన్ని బస్సులు ఏర్పాటు చేసేదానికి అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించాలని కూడా ప్రజలు కోరుతున్నారు.